హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ వజ్రాల పంజరం 2వ భాగము. రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు. ఇక కథలోకి వెళితే, క్విజ్లో పార్టిసిపెంట్ అనుసరించాల్సిన నియమాలు నిబంధనలు పాతవే. క్విజ్ మాస్టర్ ప్రేక్షకులని చూస్తూ చెప్పాడు. పోటీలో 3 రౌండ్స్ ఉంటాయి. మొదటి రౌండ్స్లో ఒక్కో అభ్యర్థిని సుమారు 20 ప్రశ్నలు అడగటం జరుగుతుంది. జవాబు చెప్పటానికి అభ్యర్థికి ఇచ్చే వ్యవధి 10 సెకండ్లు. ఒక అభ్యర్థి తర్వాత వ్యక్తిని అడిగి 10 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. క్షణం ఆగి అన్నాడు, చివరిది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఒక్కో అభ్యర్థికి 10 ప్రశ్నలు జవాబు తెలియనప్పుడు పాస్ అనాలి. ఆన్సర్ తప్పు అయితే 10 మార్కులు మైనస్ చేయటం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండ్ గెట్ రెడీ. స్కోర్ నోట్ చేసే యువతిని చూస్తూ మిస్ వసంత అనగానే, నేను రెడీ సార్ అంది క్విజ్ మాస్టర్తో మృదువుగా నవ్వుతూ. కెమెరా పార్టిసిపెంట్స్ క్లోజప్స్ని ప్రేక్షకులకి చూపిస్తుండగా మొదటి ప్రశ్న అడిగాడు క్విజ్ మాస్టర్. మిస్టర్ జగన్నాథ్, మనిషి రక్తంలో అవసరానికి మించి కాల్షియం డిపాజిట్ అయితే అది మూత్రపిండాల స్టోన్స్గా రూపుదిద్దుకుని కిడ్నీని పాడు చేస్తాయి. సామాన్యంగా రక్తంలో కాల్షియం లెవెల్ ఎంత ఉండాలి? 9.11 మిల్లీగ్రామ్స్. టక్కున జవాబు చెప్పాడు జగన్. రైట్. ఇప్పుడు మిస్టర్ సురేంద్రని చూస్తూ, 1964 ఒలింపిక్స్ నుండి సస్పెండ్ అయిన దేశం ఏది అన్నాడు. ఇండోనేషియా. వెరీ కరెక్ట్. సి మిస్టర్ రమేష్, 1964 ఒలింపిక్స్లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? 94. రైట్. ఇప్పుడు మిస్టర్ రిత్వి, ఒలింపిక్ స్పోర్ట్గా జూడో ఎప్పుడు తొలిసారి పరిచయం చేయబడింది? 1964 టోక్యో ఒలింపిక్స్లో. నిశ్చలంగా జవాబు చెప్పాడు రుత్వి. ఫెంటాస్టిక్. మిస్టర్ జగన్నాథ్, ఇట్స్ యువర్ టర్న్ అగైన్. ఐరోపా ఖండంలో వైట్ సిటీలో అన్న పేరుగల నగరం ఏది? బెల్గ్రేడ్. గుడ్ మిస్టర్ సురేంద్ర, ప్రపంచంలో గ్రేనైట్ సిటీ అనే నగరం పేరేది? అది ఏ దేశానికి చెందినది? స్కాట్లాండ్లోని ఆబర్టీన్. రైట్. క్విజ్ మాస్టర్ రమేష్ని చూస్తూ అడిగాడు. లావోస్ దేశానికి చెందిన ముఖ్యమైన భాషలు 2 చెప్పండి. లావో అండ్ ఫ్రెంచ్. మిస్టర్ రిత్వి, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఓ రాష్ట్రం పేరు అలాస్కా. అయితే ఈ ప్రాంతాన్ని మరో దేశం నుంచి కొనటం జరిగింది. యుఎస్ఏకి అలాస్కాని అమ్మిన దేశం పేరు? క్షణం ఆగాడు రుత్వి. మనసు మొగవేపు దూసుకొస్తున్న ఆలోచనల ముళ్ళు విజూష గుండెలను గుచ్చుకొనక ముందే రుత్వి చెప్పాడు. యుఎస్ఎస్. వెరీ కరెక్ట్ అంటూ అభినందించాడు క్విజ్ మాస్టర్. తేలికపడింది విజూష మనసు. కలలోకి వచ్చి తనతో కొంతసేపు గడిపి వెళ్ళిపోయిన మిలింద్లా ఉన్నందుకే రుత్వి మీద ఇష్టాన్ని పెంచుకుందో, లేక గెలిచిన రుత్విపై తను మాత్రమే గెలుపు సాధించాలన్న ఉత్సుకతో నిజాయితీగా రుత్వి విజయాన్ని కాంక్షిస్తుందో ఆమెకే తెలియదు. ఎన్నేళ్ల శూన్య సామ్రాజ్యమైనా కానీ యవ్వనపు స్పందనల్ని నీరవంలో నిక్షిప్తం చేసి నిశీది ప్రగాధశిల చాలా దూరం నడిచింది. మనో ప్రాకారాన్ని చుట్టుకున్న ఆలోచనల తీగలని శుతిమెత్తగాను ముగ్ధత్వాన్ని మరలి కోపంతోనూ ఇంతకాలము రవలించకుండా ఆపగలిగింది. కానీ అదేంటో మరి, ఆమె ఈ క్షణం కొబ్బరి మువ్వులోకి జారే వెన్నెల బిందువవుతుంది. నిదురుపోతున్న నోరులేని స్మృతుల్ని తట్టిలేపి కలతరేపుతున్న ఏ చిరు స్వప్నాల చిరునామానో తెలుసుకోవాలని తొందరపడుతుంది. ఎంతసేపు అలా ఆలోచనల మధ్య కూరుకుపోయిందో ఆమెకే తెలియదు. చప్పట్ల మూతతో వాస్తవంలోకి వచ్చింది విజూష. టీవీలో కనిపిస్తున్న ఆడిటోరియం జనాన్ని చూస్తూ అంది స్ఫూర్తితో. క్విజ్ కాంపిటీషన్ జరుగుతున్నది రవీంద్ర భారతితోనా? ఎక్కడైతేనేం, మొదటి రౌండ్ పూర్తయింది. వాట్? అసంకల్పితంగా బయటికే అనేసింది విజూష. తను అంతసేపు పరిసరాలను మరిచిపోయి రుత్వికి సంబంధించిన ఆలోచనలో కూరుకుపోయింది. అర్థం కానట్టు తననే చూస్తున్న స్ఫూర్తితో అంది విజూష. సరిగా ఫాలో కాలేదు స్ఫూర్తి. నువ్వు అదోలా ఉండటం చూసి రుత్వి గురించి బాధపడుతున్నావనుకున్నాను. విస్మయంగా అడిగింది విజూష. రుత్వి గురించి బాధ దేనికే? అంటే మొదటి రౌండ్స్లో రుత్వి వెనుకబడ్డ విషయం నీకు తెలియదన్నమాట. విజూషలో సన్నని ప్రకంపన. అవును విజ్ఞ,
మొదటి రౌండ్ 10 ప్రశ్నల్లో ఒక ప్రశ్నకి జవాబు చెప్పలేనిది రుత్వి మాత్రమే. పేలుతున్న రంగు బుడగల స్వప్నాన్ని చూస్తున్నట్టు ఉన్నట్టుంది. మనసేం ఇలా ఆత్రపడుతుంది. డయాస్ పైనున్న రుత్విలో మార్పు లేదు. ఎన్ని సత్యాలని తెలుసుకున్నా ఇంకా మండే పిపాసల, చూపుల ఊహకి అందని సూక్ష్మంలా, ఎరగని తరంగంలా, ముడుచుకున్న విహంగంలా, మందహాసంలా, మహాస్త్రంలా, కవచంలా, ప్రవచనంలా, బిందువులా, సింధువులా. నౌ ది సెకండ్ రౌండ్ స్టార్ట్స్. క్విజ్ మాస్టర్ జగన్నాథ్ని చూస్తూ, ఈ రౌండ్ మన దేశానికి సంబంధించిన ప్రశ్నల్ని మాత్రం అడగబోతున్నాను. మన దేశంలో తొలిసారి జాతీయ పతాకాన్ని జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోటపై ఎగురవేసింది ఎప్పుడు? 1947 ఆగస్టు 15. రైట్. ఇప్పుడు సురేంద్రుని అడిగాడు. మన జాతీయ చిహ్నమైన 3 సింహాల కింద పీఠంలో ధర్మచక్రానికి 2 వైపులా 2 బొమ్మలుంటాయి. అవి ఏంటి? ఒకటి ఎద్దు, రెండోది గుర్రం. మన నేషనల్ క్యాలెండర్ తొలిసారి అమల్లోకి వచ్చిన సంవత్సరం 1957 మార్చి 22వ తేదీ అన్నాడు రమేష్. ఫైన్. రమేష్ని అభినందిస్తూ ఇప్పుడు రుత్విని చూపిన క్విజ్ మాస్టర్, ప్రశ్న కాస్త క్లిష్టమైనది, అయినా మీరు చెప్పగలరన్న నమ్మకం నాకుంది మిస్టర్ రుత్వి అన్నాడు అణువంత ఉత్సాహపరుస్తూ. క్యాలెండర్ అన్నది ప్రారంభం కావలసింది జనవరి 1వ తేదీన. మరి మార్చి 22వ తేదీన అమలు చేయటంలో ఉద్దేశం ఏమిటి? భావరహితంగా చూశాడు రుత్వి. ఆ విరామాన్ని కూడా భరించలేకపోయింది విజుష. మరోసారి రుత్వి విఫలం కాబోతున్నాడు. గ్రేగిరియన్ అనబడే ఇంగ్లీష్ క్యాలెండర్ లానే శక సంవత్సరం ఆధారంగా మొదలైన మన క్యాలెండర్లోనూ ఏడాదికి 365 రోజులుంటాయి. అయితే మార్చి 22వ తేదీన అమల్లోకి రావటానికి కారణం మన కొత్త సంవత్సరం చైత్రమాసంలో మొదలవుతుంది కాబట్టి ఆ చైత్రమాసం తొలి రోజు మార్చి 22వ తేదీ కాబట్టి. కరతాళ ధ్వనులతో రుత్విని అంతా అభినందిస్తుంటే, అయితే ఓ ఏడాది మాత్రం చైత్రమాసం మార్చి 21వ తేదీన ప్రారంభమవుతుంది. అదే లీపు సంవత్సరం అన్నాడు. అప్పటికి గాని తను చెప్పాల్సింది పూర్తి కానట్టుగా. వండర్ఫుల్ అనుకోలేదు విజుష, బయటికి అనేసింది. రెండో రౌండ్ ప్రేక్షకులు ఉత్కంఠ మధ్య వేగంగా సాగిపోయింది. మన జాతీయ గీతం తొలిసారి అఫీషియల్గా పాడిందెప్పుడు? 1911 డిసెంబర్ 27వ తేదీన కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులో అన్నాడు జగన్. రైట్. సత్యమేవ జయతే అని జాతీయ చిహ్నంపై రాయబడిన సంస్కృత వాక్యం ఏ ఉపనిషత్తులోనిది? కఠోపనిషత్తు. యు ఆర్ రాంగ్ మిస్టర్ సురేంద్ర. నౌ ఇట్స్ మిస్టర్ రమేష్. మాండుకోపనిషత్తు. రైట్ సి మిస్టర్ రుత్వి. రెండో రౌండ్లోని ఆఖరు ప్రశ్నని అడిగాడు క్విజ్ మాస్టర్. పాము విషం ముంగీసకి ఎందుకు ప్రమాదం కాదు? పాము విషంలో ఆల్ఫా న్యూరోటాక్సిన్ అనే పదార్థం ఉంటుంది. రుత్వి మరేదో చెప్పబోతుంటే వారించాడు క్విజ్ మాస్టర్ ఆతోక్తిగా. నాకు పూర్తిగా జవాబు కావాలి. సాధ్యం కాదు రుత్వి అన్నాడు. చాలా వివరాలను తెలియచెప్పాలి. సారీ. రిస్ట్ వాచ్ చూసుకుంటూ 10 సెకండ్ల గడువు అయిపోయింది మిస్టర్ రుత్వి. పాము కాటు తిన్నాక ముంగీస ఒక విధమైన ఆకు తింటుంది కాబట్టి దానికి ప్రాణహాని లేదు. సారీ సార్. రుత్వి అడ్డం పడబోతుంటే వినలేదు క్విజ్ మాస్టర్. మిస్ సునంద, రెండో రౌండ్ తర్వాత స్కోర్ వివరాలు చెప్పండి. వెంటనే చెప్పింది సునంద. జరిగిన 2 రౌండ్స్లో మిస్టర్ సురేంద్ర ఓ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే మిస్టర్ రుత్వి 2 జవాబుల్లోనూ ఫెయిల్ అయ్యారు. సో మిస్టర్ జగన్నాథ్ 200, మిస్టర్ సురేంద్ర 190, మిస్టర్ రమేష్ 200, మిస్టర్ రుత్వి 180. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య అంతసేపు నిశ్శబ్దంగా ఉన్న రుత్వి మొహం చిన్నబోవటం చాలా స్పష్టంగా కనిపించింది. మనసు కలుక్కుమంది విజుషకి. ఇక మిగిలింది రేపిడ్ ఫైర్ రౌండ్. క్విజ్లో గెలిచిన రుత్విని తను ఓడిస్తానని పందెం కాసి మనస్ఫూర్తిగా అతడి విజయాన్ని కోరుకుంటుందే. ఇప్పుడు ఏం జరగబోతుంది? యు ఆర్ రియల్లీ లక్కీ సన్యా. పక్క టేబుల్ నుండి విశ్వరీయంగా వినిపించింది విజుషకి. టెన్షన్ తట్టుకోలేక రవీంద్రభారతి నుంచి పరిగెత్తుకొచ్చేశారు. కానీ రుత్వి తప్పకుండా ఓడిపోతాడే. మీరిద్దరి పందెం ప్రకారం ఓడిన రుత్వి నిన్ను పెళ్లి చేసుకుని నీతో పాటు స్టేట్స్కి వచ్చేస్తాడు. అప్పుడు చూసింది విజుష ఆందోళనగా. పక్క టేబుల్ దగ్గర కూర్చున్న 2 అమ్మాయిలో సన్య ఎవరని గుర్తించగలిగిన విజుష విస్ఫారితంగా ఉండిపోయింది.
ఫ్లంజింగ్ నెక్ లైన్ టీషర్టు లాంటి వేసుకున్న సన్య ప్లాజో ప్యాంట్తో ఆధునికంగా అలంకరించుకుని అక్కడికి వచ్చిన ఖజురాహో శిల్పంలా ఉంది. గెలిచే రుత్వి కోసం పందెం కాస్తే అతడు ఓడిపోవాలని మరో అమ్మాయి ఇప్పటికే అతడితో పందెం కాసిందా? పాలభాగంపై పేరుకుంటున్న స్వేదం తుడుచుకుంటూ తల తిప్పిన విజూష తననే గమనిస్తున్న స్ఫూర్తిని చూసింది. చాలా బాగుంది కదూ అడిగింది స్ఫూర్తి విజూషని చూస్తూ. బాగున్నది సన్య. అందమో లేక ఆమె కాసిన పందెమో అర్థం కాలేదు విజూషకి. అలాంటి టెన్షన్ సిట్యుయేషన్లో స్ఫూర్తి అంత క్యాజువల్గా మాట్లాడటం విజూషకి నచ్చలేదు. అసలు పరిచయమే లేని ఋతువిని చూసింది కొన్ని క్షణాల క్రితమైతేనేం. ఇంతకాలము ఏ కిరణము చొరవని గుండెగూటలో మృదువుగా చిగురించే బంధ ప్రబంధ వర్ణనలా విస్తరించిపోతున్నాడు. కాల సంకీర్ణ చరణ మంజీరంలా తన బ్రతుకు మైదానంలో అడుగుపెట్టి రవ్వంత ధ్వని కూడా నిశ్శబ్ద నదీ తీరాన పడి ఉన్న సైకత రేణువులా అనిపిస్తున్నాడు. యవ్వనవనంలోని కేలీ సరస్సు చిరు అలల చప్పుడు వివరంగా వినిపిస్తున్నాడు. విఘ్న భుజంపై చేయి పడేసరికి ఆలోచనలోంచి తేరుకుంది విజూష. స్ఫూర్తి అంది. నేను బాగుంది అన్నది మన పక్కన ఉన్న సన్య అనబడే అమ్మాయి అందం గురించి మాత్రమే కాదే, కాకతాళీయంగా వినిపించిన మరో పందెం గురించి తెలిసి. విజూష భావరహితంగా చూసింది. నువ్వు గెలిచిన ఋత్విని నీవాడిగా చేసుకుంటానని పందెం కాస్తే ఇక్కడ మరో అమ్మాయి ఓడిన ఋత్వికి భార్య కావాలనుకుంటుంది. అయినా ఉక్రోషంగా అంది విజూష. ఇష్టం ఉన్న ఆడపిల్ల అయితే కోరుకున్న మగాడి ఓటమి కోరుకుంటుందా? వై నాట్? ఒక రచయిత్రిలా విశ్లేషించింది స్ఫూర్తి. సన్య ఋత్విని గాఢంగా ప్రేమించి ఉండవచ్చు. పెళ్లి కోసం అడిగితే అతడు తను ఎలాగూ ఓడే అవకాశం లేదన్న పిచ్చి నమ్మకంతో ఓడితే పెళ్లి చేసుకుని ఫారిన్ వస్తానని మాటిచ్చి ఉండొచ్చు. అంటే విజూషలో ఆందోళన ఎక్కువైంది. సన్యకి ఋత్వి పూర్వం పరిచయం ఉన్నట్లేగా. వండకుండా పెళ్లి ప్రసక్తి పందెం కాయటం, స్టేట్స్కి వెళ్ళటం అనే టాపిక్స్ ఎలా చోటు చేసుకుంటాయి విఘ్న? విజూషని మృదువుగా రెచ్చగొట్టింది స్ఫూర్తి. దురదృష్టవంతురాలివి విఘ్న. లేక లేక ఓ పందెం కాశావు. ఇంతకాలము ఏమన్నా సాధించగలిగిన నువ్వు ఈ పందెంలో ఓడిపోతున్నావు. నో అంటూ అరవబోయి ఆవేశాన్ని నిగ్రహించుకుంది. నేను ఓడిపోను. నువ్వు గెలిచేది అట్లీస్ట్ గెలవటానికి ప్రయత్నించేది ఋత్వి. క్విజ్ కాంపిటీషన్లో గెలిచినప్పుడు మాత్రమే. అలా చూడకు మృదువుగా అంది స్ఫూర్తి. ఒకవేళ ఋత్వి ఓడితే మరో ఒప్పందం ప్రకారం సన్యకి భర్త అవుతాడు. కాడు అనాలని ఉన్నా అనలేకపోయింది విజూష. కనీసం ముఖ పరిచయమైనా లేని ఋత్వి గురించి ఏ ధైర్యంతో అలా వాదించగలదు? అయినా విజూషకి ఇంకా ఋత్వి గెలుస్తాడనే ఉంది. అది కూడా కాదు, ఋత్వి తన మనిషి అని మనసు నచ్చ చెబుతుంది నమ్మకంగా. అయినా అదోలాంటి అసూయ. తల తిప్పి ఓరవంక సన్యని చూసింది విజూష. 2 పదులు దాటిన వయసు. అది గెలుపు తనదేనన్న గర్వమో లేక ఋత్వి ఇప్పటికే తనవాడయ్యాడన్న భావమో, కొన్ని క్షణాల క్రితం దాకా చచ్చి సమాధి అయిపోయిన నమ్మకాల క్రీనీడలో ఆమె కళ్ళల్లో నుంచి ఆశావాదంతో మళ్ళీ పుట్టుకొస్తున్నట్టుగా ఉంది. చేవలో ఎవరికెవరూ తక్కువ కానీ 2 అమ్మాయిలు అలా టెన్స్గా ఉన్న ఆ క్షణంలో రేపిడ్ ఫైర్ రౌండ్ మొదలైంది. ఋత్వి అనబడే ఒక యువకుడు ఏ వ్యక్తి మనిషి అవుతాడో తేల్చబోయే ఆఖరి ఘట్టంలా. జగన్నాథ్ క్విజ్ మాస్టర్ చేతిలో కార్డ్స్ని చూస్తూ 2 నిమిషాల వ్యవధిలో మీరు 10 ప్రశ్నలకి జవాబు చెప్పాలి. నవ్ యువర్ టైమ్ స్టార్ట్. ప్రశ్నలను అడగటం ప్రారంభించాడు. ప్రపంచంలో ఇప్పుడు అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్పిరిన్ ఏనే టాబ్లెట్ మొట్టమొదట కనిపెట్టబడింది ఎప్పుడు? క్రీస్తు శకం 1890లో. ఏ దేశంలో కనిపెట్టారు? జర్మనీకి చెందిన బేర్ డ్రగ్ కంపెనీ. చైనాకి చెందిన గ్రేట్ వాల్ పొడవెంత? 1400 మైళ్ళు. రైట్. షాజహాన్ భార్య అయిన ముంతాజ్కి ఎంతమంది పిల్లలు? 14 మంది. ముంతాజ్కి చనిపోయే నాటికి ఆమె వయసెంత? 39. రైట్. ట్యునీషియాలో వాడే భాషలు అరబిక్, ఫ్రెంచ్. అమెరికాలోని సిఐఏని ప్రారంభించిన ప్రెసిడెంట్ పేరు హారీ ట్రూమన్. కరెక్ట్. మనిషిని పొలిటికల్ యానిమల్ అన్న ఫిలాసఫర్ ఎవరు? అరిస్టాటిల్. వెరీ కరెక్ట్. 10 అవతారాలలో కృష్ణుడు ఎన్నో అవతారం? 6. రాంగ్. 10 మార్కులు మైనస్ చేయబడుతుంది మిస్టర్ జగన్నాథ్.
కృష్ణావతారం 8వది. జూరాస్ట్రియన్ మతంలో శవాన్ని దహనం చేస్తారా, ఖననం చేస్తారా? ఖననం చేస్తారు. రాంగ్. ఎనదర్ -10 మార్క్స్ మిస్టర్ జగన్నాథ్. జూరాస్ట్రియన్ మతంలో శవాన్ని ఎత్తైన ప్లాట్ఫామ్స్పై ఉంచుతారు. పక్షులు ఆహారంగా తీసుకోవటానికి వీలుగా. క్షణం ఆగిన క్విజ్ మాస్టర్ నౌ ఇట్స్ మిస్టర్ సురేంద్ర అంటూ ప్రశ్నలను సంధించటం ప్రారంభించాడు. హిందూ అనే పేరు ఎలా వచ్చింది? సంస్కృత పదం సింధు నుంచి వచ్చిన పేరది. సింధు అంటే నది అని అర్థం. రైట్. బెస్ట్ మ్యాన్ అవార్డు దేనికి చెందింది? క్షణం ఆలోచించిన సురేంద్ర పాస్ అన్నాడు జవాబు తెలియదన్నట్టుగా. ఉత్తమ అంతర్జాతీయ వైమానిక సర్వీసులకు ఇచ్చే అవార్డుని బెస్ట్ మ్యాన్ అవార్డు అంటారు. నెక్స్ట్. 1997లో ఇంటర్పోల్ సమావేశాలు ఏ దేశంలో నిర్వహించాలని నిర్ణయించారు? ఇండియా. రైట్. అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఉపాధ్యక్షునిగా ఎన్నికైన భారతీయుడి పేరు? పిటి ఊపర్కోయ. ఆసియా ఖండంలో మొట్టమొదటి బిషప్? పాస్. భద్రాచలంలోని గుడ్ సామారిటన్ ఎవాంజికల్ చర్చికి చెందిన ఏ కాటక్షమ్మ నౌ ప్రథమ శ్రేణి క్రికెట్ అంపైర్గా అర్హత పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ? సుమతి అయ్యర్. రైట్. బజర్ మోగటంతో 2 నిమిషాల వ్యవధి పూర్తయింది మిస్టర్ సురేంద్ర. ఇట్స్ నౌ మిస్టర్ రమేష్ అంటూ 3వ పార్టిసిపెంట్ వైపు తిరిగాడు క్విజ్ మాస్టర్. భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశ స్థానానికి పోటీ పడిన దేశాలు ఏవి? ఇండియా, జపాను. ఏ దేశం సాధించింది? జపాన్. రైట్. కొలంబియా దేశపు కరెన్సీ ఏది? డాలర్. కొలంబియా కరెన్సీ పెసో అంటారు. నౌ ఎవరెస్ట్ శిఖరానికి ఆ పేరు ఎలా వచ్చింది? మన దేశంలో ఒకప్పుడు పనిచేసిన సర్వేయర్ జనరల్ సర్ జార్జి ఎవరెస్ట్ మూలంగా ప్రత్యేకించి ఆ పేరు ఏర్పడటానికి కారణం? ఎవరెస్ట్ శిఖరం ఎత్తుని కొలిచింది ఆయన సర్వేయర్గా పనిచేసిన రోజుల్లోనే కాబట్టి. ఫైన్. ఎల్ సాల్వడార్ దేశం రాజధాని? సాన్ సాల్వడార్. సౌత్ ఆఫ్రికాలో అతిపెద్ద నగరం? జోన్స్బర్గ్. రైట్. అమ్మన్ ఏ దేశపు రాజధాని? పెరి. పెరి కరెక్ట్ మిస్టర్ రమేష్. అభినందనగా అని అమెరికాలో స్త్రీలకి తొలిసారి ఓటు వేసే హక్కు ఇవ్వబడింది ఏ సంవత్సరంలో? క్రీస్తు శక 8 1920. రైట్. బజర్ మోగటంతో వెంటనే 2 నిమిషాల గడువు ముగిసిపోయింది మిస్టర్ రమేష్. నౌ ఇట్స్ టర్న్ ఆఫ్ మిస్టర్ రుత్వి. రుత్విని సమీపించాడు క్విజ్ మాస్టర్ వాచ్ చూసుకుంటూ. క్షణం పాటు విజూష రక్త ప్రసరణ స్తంభించినట్టయింది. పొంతనలేని ప్రశ్నలు. అప్పటికే వెనుకబడిన రుత్వి ఇప్పుడేం కాబోతున్నాడు అన్న ఆదుర్తతో బిగుసుకుపోయింది విజూష. సైన్యంలోనూ ఇంచుమించు అలాంటి ఉత్కంఠ. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ దాకా అందరిలోనూ వెనుకబడి ఉన్నాడు. కానీ ఇప్పుడు జగన్నాథ్, సురేంద్రలు 1-2 జవాబుల మైనస్ మార్కులతో 10 ప్రశ్నలు అడగకముందే 2 నిమిషాల గడువు అయిపోవటంతోనూ ఇంచుమించు రుత్వికి సమవుజ్జిగా ఉన్నారు. ఆధిక్యతలో ఉన్నది రమేష్ మాత్రమే. పరిసరాలను మరిచిపోయి సన్య విజూషతో పాటు స్ఫూర్తి కూడా ఏకాగ్రతగా గమనిస్తుండగా మొదలైంది క్విజ్ అతి ముఖ్యమైన ఘట్టం. మిస్టర్ రుత్వి, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిబిఐ అంటాం. ఇజ్రాయెల్కి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేరు? మొసాద్. రైట్. లివింగ్ గాడెస్ అనే పేరు విన్నారా? నేపాల్లోని హిందువులు పూజించే దేవత పేరు సజీవ దేవత. లివింగ్ గాడెస్ని తెలుగులో తర్జుమా చేస్తూ అన్నాడు రుత్వి. అంటే నిజంగా బ్రతికే ఉంటుందా? అవును. నేపాల్లోని ఓ సాంప్రదాయం ప్రకారం ఓ కులానికి చెందిన 3 ఏళ్ల పాపని దేవతగా మార్చి ఆమెను కుమారి దేవి అనే పేరుతో ఆరాధిస్తుంటారు. ఆ పాప అంత చిన్న వయసులోనే తన వాళ్ళ నుంచి వేరు చేయబడుతుంది. ఒంటరిగా ఓ గదిలో అస్థిపంజరాల మధ్య పెరుగుతుంది. అది ఆమె పుష్పవతి అయ్యేదాకా. ఆ తర్వాత ఆమె తన స్థానాన్ని కోల్పోతే మరో 3 ఏళ్ల అమ్మాయిని ఉంచడం జరుగుతుంది. నేపాల్ రాజకుటుంబం సైతం ఆరాధించే ఈ కుమారిదేవి చీకటి గదిలో నుంచి ఆరు బయటికి వచ్చేది ఏడాదికి ఓసారి మాత్రమే. గుడ్. శరీరంలో ఏ భాగాల్ని ఉపయోగించటానికి మెదడు ఎక్కువ వినియోగించబడుతుంది? బొటనవేలు. టక్కున జవాబు చెప్పాడు రుత్వి. రైట్. ఓ ప్రాణి తండ్రి గొంతు నుంచి ప్రాణం పోసుకుని ప్రపంచంలో అడుగు పెడుతుంది. అదేమిటి? డాల్ఫిన్ ఫ్రాగ్. ఈ కప్ప దక్షిణ అమెరికాకి చెందింది.
తండ్రి గొంతులో ఎలా ప్రాణం పోసుకుంటుంది చెప్పగలరా? అడిగాడు క్విజ్ మాస్టర్. ఆడకప్ప 5 నుంచి 10 దాకా గుడ్లు పెట్టగానే వాటి రక్షణ కోసం తండ్రి కప్ప మింగి గొంతులో ఓ మూల దాచుకుంటుంది. తర్వాత కొంతకాలానికి గొంతులోనే పొదిగి కప్ప పిల్లల్ని బయటికి విడిచిపెడుతుంది. ఆడిటోరియంలో నుండి కరతాళ ధ్వనులు టీవీలో నుండి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆ క్షణంలో విజూష ఆలోచిస్తున్నది ఒక్కటే. రుత్వి ప్రశ్నలకి జవాబు చెప్పగలుగుతున్నాడు, కానీ ప్రతి జవాబుని వివరణగా చెప్పటానికి ఎక్కువ వ్యవధి అవసరమవుతుంది. ఇలా అయితే 10 ప్రశ్నలు పూర్తి కాకముందే రుత్వికిచ్చిన 2 నిమిషాల గడువు పూర్తయిపోతుంది. పైగా ప్రశ్నలు చాలా కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సగటున ఒక మనిషి తన జీవితకాలంలో తినే ఆహారం, తాగే నీళ్లు ఎంతుంటుంది? విజ్ఞాన శాస్త్రం. 50 టన్నుల ఆహారం, 50,000 లీటర్ల నీళ్లు తాగుతారు. ప్రపంచంలో ఫిబ్రవరి 14ని వాలంటైన్స్ డే లేదా ప్రేమికుల దినం అంటారు. ఆ పేరెలా వచ్చింది? అదోలాంటి అసహనంతో క్రీస్తుశకం 3వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యాన్ని 2వ క్లాడియస్ అనే రాజు పాలించేవాడు. చాలా క్రూర స్వభావం గల క్లాడియస్ తన సైనికులు ప్రేమించడాలు, పెళ్లి చేసుకోవడాలు వంటి బంధాలకి దూరంగా ఉండకపోతే దేశరక్షణ కష్టమని శాసనం విధించాడు. ఇది దారుణం అంటూ వాలంటైన్స్ అనే తత్వవేత్త ప్రభుత్వానికి ఎదురు తిరిగి ప్రేమతత్వాన్ని బోధించటం ప్రారంభించగానే వాలంటైన్స్ని ఉరితీశాడు. అతని పేరు మీద మొదలైందే వాలంటైన్స్ డే. ఒక మగాడు 6 నెలల కాలంలో ప్రపంచ జనాభాని సృష్టించగలడు. తండ్రిగా అటువంటిది మీ మోడర్న్ సైన్స్ వివరంగా చెప్పగలరా? రుత్వి అవక్కయి చూస్తున్నాడు, క్షతగాత్రుడైన సైనికుడిలా. సరిగ్గా అప్పుడే బజర్ మోగింది. టైం అయిపోయినట్లుగా. ముందు రియాక్ట్ అయింది విజూష. మరో 2 ప్రశ్నలకి జవాబు చెప్పి ఉంటే, ఆ మాత్రం వ్యవధి ఉంటే ఖచ్చితంగా రుత్వి గెలిచేవాడే. క్విజ్ మాస్టర్ రుత్విని ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో అడిగింది క్లుప్తంగా జవాబిచ్చే అవకాశం లేని ప్రశ్నలు. ఎందుకలా జరిగినా కానీ రుత్వి ఓటమి కోసం చాలా పకడ్బందీగా చేసిన ప్రణాళికలా అనిపించింది. క్విజ్ మాస్టర్ ఆదేశంపై ఫైనల్ స్కోర్ తెలియచేయటానికి సునంద సందిగ్ధురాలవుతుండగా రుత్వి తన సీటుపై నుంచి లేచాడు నిర్లిప్తంగా. ఇంచుమించు డయాస్ దిగి ఇక వెళ్ళిపోయేవాడే. మిస్టర్ రుత్వి, క్విజ్ మాస్టర్ అన్నాడు. ఫలితాన్ని ఇంకా అనౌన్స్ చేయలేదు. అయినా కానీ మధ్యలో అలా వెళ్ళటం సభ్యత అనిపించుకోదు, క్విజ్ మాస్టర్ కోపంగా అన్నాడు. పోటీ అన్నాక కొన్ని నియమ నిబంధనలుంటాయి. ఖచ్చితంగా నేను అదే విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. తిరుగుబాటు చేస్తున్నట్టుగా కాక చాలా సాత్వికంగా చెప్పాడు రుత్వి. ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో ప్రత్యేకించి నా మీదనే అలాంటి ప్రశ్నలను ఎందుకు సంధించారు అని నేను అడగటం లేదు. కానీ కొన్ని ప్రశ్నలకి మీకే సరైన జవాబులు తెలియదని తెలిసినందుకు బాధపడుతున్నాను. వాట్ డు యు మీన్? రాష్ట్ర స్థాయిలో చాలా క్విజ్ మాస్టర్గా వ్యవహరించిన క్విజ్ మాస్టర్ సుందరం ఆవేశంగా ఏదో అనబోతుండగా హఠాత్తుగా టెలిప్రసారం ఆగింది. ఇంతసేపు చూసింది లైవ్ టెలికాస్ట్. ఆయన క్విజ్ కాంపిటీషన్గా అప్పటికి తెలుసుకున్న విజూష ఆశ్చర్యపోతుంటే స్క్రీన్ పైకి ఓ లేడీ అనౌన్సర్ వచ్చింది. అనివార్య కారణాల మూలంగా ప్రసారం నిలిపివేస్తున్నందుకు చింతిస్తున్నాం. క్విజ్ కాంపిటీషన్ వివరాలను సాధ్యమైనంత త్వరలో తెలియజేస్తాం. ఆ తర్వాత అనౌన్సర్ అదృశ్యమయ్యి సినిమా పాటలు మొదలయ్యాయి. రాష్ట్ర హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ విభాగం ఓ ప్రైవేట్ టెలిఛానల్ ద్వారా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీ ఫైనల్స్ అలా ముగిసిపోవటంతో విజూష అదో గుర్తొచ్చినట్టు పక్కకి చూసింది. శన్య లేదక్కడ. రుత్వి ఓడినట్టు తెలుసుకున్న సస్య అతడి తను శాశ్వతంగా గెలుచుకున్నట్టు చెప్పటానికి ఉత్సాహంగా బయలుదేరింది. ఇలాంటి ఆలోచన రావటం విజూషకి నచ్చలేదు. అలా అనుకోకుండా ఉండలేకపోయింది. ఎందుకలా జరుగుతున్నది ఆమెకి తెలియదు. ఆలోచన అలలపై అసంకల్పితంగా ఏ అక్షరాలలో అచ్చవుతున్నట్టు రుత్వి గురించి ఇష్టంగా కానీ అదోలాంటి మదనానికి గురవుతుందామే. మొన్నెప్పుడో కలలో కనిపించిన వ్యక్తి వాస్తవంలో తారసిల్లి దూరాన్ని దృశ్యంగా మలచి అంబరానికి ఉన్న బంధాన్ని అందంగా వ్యక్తం చేసి ఆమె కంటే ఇంటిచూరుల్లో చిక్కుకున్న స్వప్నాల రేఖల్ని కనుపాపల కాపలాతో మనసు దాకా మోసుకు వెళుతుంటే ఉన్నట్టుండి పైకి లేచింది విజూష. రవీంద్ర భారతికి వెళదామా అంది స్ఫూర్తి టక్కున. తనకి అందని ఆలోచనలకి ఆకృతిని గీస్తున్నట్టు స్ఫూర్తి మృదు మందహాసంతో మాట్లాడుతుంటే విడయంగా ఉంది విజూషకి. అదొక్కటే కాదు, అహం కూడా బొసగొట్టింది. అంతే, అక్కడికి దేనికి అనేసింది. విజూష మనోభావాల్ని చదివినా కానీ
నీకు వెళ్ళాలని ఉంది కాబట్టి అనలేదు స్ఫూర్తి. ఇప్పుడు జరిగింది స్టేట్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ విద్య. దీని తర్వాత సౌత్ జోన్ పోటీలు, ఆ తర్వాత జాతీయ స్థాయి పోటీలు నిర్వహించబడాలి. అంటే పోటీ ఫలితాలు అనౌన్స్ చేయాలి. పైగా స్టేట్ హ్యూమన్ రిసోర్సెస్ వాళ్ళు పత్రికా విలేకరులని పోటీ ఆహ్వానించి ఉంటారుగా. రుత్వి అంత ఘాటైన అభియోగం మోపాక ఊరుకోరుగా. అయినా రుత్వి అలా అనాల్సింది కాదు. స్ఫూర్తి వాక్యాలు ఇంకా పూర్తి కానే లేదు. రెస్టారెంట్లోంచి బయటకు నడిచింది విజూష. సీలోనో కూర్చుంటూ పక్క సీటులో సెటిల్ అయిన స్ఫూర్తితో అంది, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ మిస్టేక్. బహుశా రుత్వికి బలమైన ఆధారం ఏదో ఉండి ఉండాలి. కారు వెళుతుంటే ఓరకంట విజూషిని గమనిస్తూ అంది స్ఫూర్తి. బహుశా ఈ పాటికి అక్కడ బాగా గొడవ జరుగుతూ ఉండవచ్చు. ఎక్కడ? మనం ఇప్పుడు వెళ్ళే చోట. విజూష మొహం విభిన్నమైపోయింది. మనం రవీంద్ర భారతికి వెళుతున్నామా? దొరికిపోకూడదంటూ అంది. వెళితే బెటరు. స్ఫూర్తి ఇప్పుడు ఇందాక విజూష అన్న మాటలని సమర్థిస్తూ అంది. అవును విజ్ఞ, పోటీ నిర్వహించే క్విజ్ మాస్టర్ బాగా రీసెర్చ్ చేసి ప్రశ్నల్ని జవాబుల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అదొక్కటే కాదు, జవాబు కరెక్టో కాదో 1కి 10 సార్లు చెక్ చేసుకుని అవసరమైతే ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. రాత్రి 9 గంటల సమయంలో కారు రవీంద్ర భారతి ఆవరణలోకి దూసుకొచ్చింది. విజూష అంత వేగంగా నడవగలదని స్ఫూర్తికి అంతవరకు తెలియదు. 1/2 నిమిషం వ్యవధిలో ఆడిటోరియంలోకి అడుగుపెట్టిన విజూష అక్కడ ఇంకా సీట్ల నుంచి కదలని జనాన్ని చూసి ఆశ్చర్యపోలేదు. డయాస్పై ఉన్నాడు రుత్వి. విద్యుత్ దీపాల కాంతిలో అంత దూరాన ఉన్న ఆమెకు మాత్రం చాలా చేరువగా నిలబడి ఉన్నట్టున్నాడు. ఆమె చూపుల కిరణం తాకిన స్ఫటికంలా పరావర్తనం చెంది ఇంద్రధనుసువుగా మారినట్టు అనిపించాడు ఓ క్షణం. తుషార స్నాత ప్రత్యుష స్వప్నంలో నుంచి నడిచి వచ్చిన గంధర్వుడిలా కనిపించాడు మరో క్షణం. రుత్వికి సుందరంగారికి మధ్య వాగ్యుద్ధం జరుగుతుంది. అయినా రుత్వికి కోపం లేదు. నిద్రపోయే పసిపాప పెదవులపై మెరిసే పసిపాప నవ్వులా స్వచ్ఛంగా ఉన్నాడు. స్ఫూర్తి ఓ సీటులోకి లాగేదాకా తేరుకోలేదు విజూష. నేను కొన్ని ప్రశ్నలకి సరైన జవాబులు తెలియని వ్యక్తినని ఇందరి ముందు అనేసి వెళ్ళిపోవటం కాదు. రుత్వి ఆ వివరాలని బయటికి చెప్పి తీరాలి. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా తనకున్న పరిజ్ఞానాన్ని ప్రశ్నించిన రుత్విని క్షమించలేనట్టన్నాడు క్విజ్ మాస్టర్ పత్రికా విలేకరులను చూస్తూ. దయించి ఆయన్ని ఇబ్బంది పెట్టకండి. ప్రోగ్రాం రికార్డ్ తీసి ఉంటారుగా. దాన్ని ఓ కమిటీకి చూపించి నేనన్న మాటల్లో నిజాయితీ గుర్తించమనండి చాలు అన్నాడు రుత్వి అర్థింపుగా. నాకు ఆ వివరాలు ఇప్పుడే కావాలి మొండికేశాడు క్విజ్ మాస్టర్ సుందరం. క్విజ్ కాంపిటీషన్ నిర్వహించిన హ్యూమన్ రిసోర్సెస్ విభాగం వాళ్ళు అర్ధాంతరంగా ప్రోగ్రాం ముగించడమే కాక స్ఫూర్తి ఓ సీటులోకి లాగేదాకా తేరుకోలేదు విజూష. నేను కొన్ని ప్రశ్నలకి సరైన జవాబులు తెలియని వ్యక్తినని ఇందరి ముందు అనేసి వెళ్ళిపోవటం కాదు. పృథ్వీ, ఆ వివరాలు బయటికి చెప్పి తీరాలి. క్విజ్ కాంపిటీషన్ నిర్వహించిన హ్యూమన్ రిసోర్సెస్ విభాగం వాళ్ళు అర్ధాంతరంగా ప్రోగ్రాం ముగించడమే కాక ఇప్పుడు ఇక్కడ ఇలాంటి చర్చ కొనసాగించడం ఇబ్బందిగా అనిపిస్తుంటే ఏం చేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్నారు నిశ్చేష్టులుగా. పోనీ ఆ పొరపాట్ల గురించి మీరైనా చెప్పొచ్చుగా ఓ విలేకరి డయాస్ మీదున్న రుత్విని అడిగాడు. పైగా పెద్దయిన చాలా హట్ అయినట్టున్నారు. నేను డీటెయిల్స్లోకి వెళితే మరింత హట్ అవుతారు. అందుకే. నో, ఆదోక్తిగా అరిచాడు క్విజ్ మాస్టర్. నేను రైట్ అని నాకు తెలుసు. కాబట్టి రుత్వి అభియోగాన్ని సభాముఖంగానే తప్పని నిరూపించాలనుకుంటున్నా. జనం చప్పట్లు కేకల మధ్య అయిష్టంగాని పాయింట్లోకి వచ్చే రుత్వి. ఓకే. హఠాత్తుగా ఆడిటోరియంలో నిశ్శబ్దం ఆవరించింది. డయాస్పై ఉన్న 2 మైక్స్ ముందు విడివిడిగా నిలబడి ఉన్నారు క్విజ్ మాస్టర్ సుందరం, రుత్వి. మిస్టర్ జగన్నాథ్ని మన జాతీయ పతాకాన్ని ఎర్రకోట తొలిసారి ఎగురవేసింది ఎప్పుడు అని మీరు అడిగారు. దానికి 1947 ఆగస్టు 15 అన్నాడు మిస్టర్ జగన్నాథ్. గుర్తు చేశాడు క్విజ్ మాస్టర్. మీరు రైట్ అన్నారు కాదా? నో అన్నాడు రుత్వి. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోటపై తొలిసారి ఎగురవేసింది 1947 ఆగస్టు 16వ తేదీ ఉదయం 8:30 గంటలకు. 15వ తేదీన ప్రజల సందర్శనం కోసం మాత్రమే ఢిల్లీ ప్రిన్సెస్ పార్క్ ఇప్పటి ఇండియన్ గేట్ దగ్గర ఎగురవేశారు. అబద్ధం. ఎక్స్క్యూజ్ మీ సార్. రుత్విలో అదే ప్రశాంతత. మీరు అరిచినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు.
ఇకపోతే మిస్టర్ సురేంద్రని అడుగుతూ మన జాతీయ చిహ్నంలో 3 సింహాల కింద ఏముంటాయి అంటూ ఓ ప్రశ్న వేశారు. ప్రశ్న తప్పంటాను. నిజానికి ఒక సింహం మనకి అభిముఖంగా కనిపించకపోయినా జాతీయ చిహ్నంలో ఉండేవి 4 సింహాలు. హీఈస్ రైట్ అంటూ పత్రికా విలేకరులలో నుంచి ఓ వృద్ధుడు నిలబడి రుత్విని సమర్థించాడు. క్విజ్ మాస్టర్ సుందరం ముఖంలో రంగులు మారుతున్నాయి. ఇంతసేపు రుత్వి చెప్పాలని మొండికేస్తున్న సుందరం గారు రుత్వి ఇలా ఏ కరువు పెడతాడో అన్న టెన్షన్లోకి జారుకున్నాడు. మరో ప్రశ్న మిస్టర్ జగన్నాథ్ని అడుగుతూ మన జాతీయ గీతాన్ని తొలిసారి ఆఫీషియల్గా పాడిందెప్పుడు అన్నారు. 1911 డిసెంబర్ 27వ తేదీన కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులు అంటే కరెక్టేననేశారు. ప్రేక్షకులు ఊపిరి బిగపట్టుకుని చూస్తుంటే చెప్పాడు రుత్వి. ఆ సదస్సులో పాడిన మాట నిజమే, కానీ అప్పటికి ఆ గీతం జాతీయ గీతంగా ప్రభుత్వం ఆమోదించలేదు. అలా ఆమోదముద్ర పడింది 1950 జనవరి 24వ తేదీన. అలాంటప్పుడు ప్రశ్నలో జాతీయ గీతాన్ని అఫీషియల్గా అంటూ అడ్రస్ చేయటం ఎంతవరకు న్యాయం? హుర్రే అంటూ విద్యార్థులు కొందరు చప్పట్లు కొట్టారు. విలేకరులు చాలా సీరియస్గా నోట్ చేసుకుంటుంటే అన్నాడు రుత్వి. నన్నడిగిన ఓ ప్రశ్న గురించిన ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. పాము విషం లేకుండా ఓ రకమైన ఆకు తినటం మూలంగా అంటూ జవాబు తప్పని తేల్చేశారు. క్విజ్ మాస్టర్ గొంతు నీరసంగా పలికింది. అది నిజం, ఒకప్పుడు టక్కున జవాబిచ్చాడు రుత్వి. సైన్స్ సరైన జవాబు తెలుసుకునే రోజుల్లో ఇప్పుడు శాస్త్రజ్ఞులు సైంటిఫిక్ రీజన్ని పరిశోధించి గుర్తించారు. సామాన్యంగా పాము విషంలోని ఆల్ఫా న్యూరోహక్విన్ ప్రాణి కండరాల మీద ఉండే ఎసిటిల్కోలైన్ రిసెప్టర్ మాలిక్యూల్స్పై ప్రభావం చూపుతుంది. ఈ రిసెప్టర్ నరాల నుంచి సూచనలని అందుకుని కండరాల సంకోచ వ్యాకోచాల గురించి, విశ్రాంతి గురించి బాధ్యతల్ని నిర్వహిస్తుంటాయి. ఈ రిసెప్టర్స్ ఏం తీయకుండా పక్షవాతానికి గురి చేస్తుంది పాము విషం, ప్రాణహాని కలిగిస్తుంది. సాలోచనగా చూశాడు ఏకాగ్రతగా వింటున్న ప్రేక్షకుల వైపు. కానీ ఇజ్రాయిల్లోని ఇమ్యూనాలజీ విభాగం పరిశోధన ప్రకారం ముంగీస శరీరంలో నిరిసెప్టర్ మాలిక్యూలెన్స్ పాము విషం ఏ ప్రభావాన్ని చూపించలేదు. అంటే ముంగీస శరీరంలోని ఆ రిసెప్టర్స్ నిర్మాణమే అలా ఉంది. ప్రేక్షకులంతా రుత్వి పక్కనే ఉన్నట్టు కేకలు కేరింతలతో చప్పట్లు కొడుతుంటే అవమాన భారంతో నడవబోయి క్విజ్ మాస్టర్ సుందరాన్ని చూస్తూ అన్నాడు రుత్వి. మిమ్మల్ని కించపరచడం నా ఉద్దేశం కాదని మరోసారి వినమ్రంగా తెలియజేసుకుంటున్నాను. నిర్వాహకులు ఎక్స్పర్ట్ కమిటీ దాకా ఆగకుండా వెంటనే డయాస్పై అనౌన్స్ చేశారు. మరోసారి ఓ వారంలోగా పోటీ నిర్వహించబడుతుందని. విజూష మనసు తేలికపడింది. రుత్వి ఓడిపోలేదు, అలా అని గెలవనూ లేదు. ఆ ఫలితం తేలటానికి ఇంకా వారం వ్యవధి ఉంది. జనం మధ్య నుండి రుత్వి తప్పించుకుంటూ కారు పార్కింగ్ ఏరియాకి వెళ్ళటానికి సుమారు 10 నిమిషాలు పట్టింది. విజూషకే తెలియనంత సాహసం చేయగలదు. అసలు చేయాలని చివరి క్షణం దాకా అనిపించలేదు. ఓ కారు దగ్గర నస్య నిలబడి ఉంది రుత్వితో మాట్లాడుతూ. అది అసూయో లేక తన నుంచి తనకి ప్రతిపాత్రమైన దాన్ని ఎవరో లాక్కుపోతున్న ఆందోళనతో స్ఫూర్తి చూస్తుండగానే రుత్వి ముందుకు నడిచింది విజూష. అయం విజూష ఆహాన్ని చంపుకుని తనని తాను పరిచయం చేసుకుంది. మీరంటే ఆ తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాలేదు క్షణం పాటు. అదే, ఒక మగాడు 6 నెలల కాలంలో తండ్రిగా ప్రపంచ జనాభా అంత సృష్టికి కారణం కాగలడు అని క్విజ్ మాస్టర్ ఇందాక అడిగారు. ఇంత అందంగా కాదు. రుత్వి నవ్వాడు మృదువుగా. మీ ప్రశ్నలు క్లారిటీ ఉంది, కానీ మీరు జవాబు చెప్పలేదు. చెప్పే అవకాశం కలగలేదు టైం అవటంతో. ఇప్పుడు తెలుసుకోవాలనుంది అనేసింది విజూష. తనలాంటి మరో అందమైన అమ్మాయి రుత్వితో మాట్లాడటం నచ్చని సస్య అతన్ని వారించాలనుకుంది. కానీ అప్పటికే చెప్పడం మొదలుపెట్టాడు రుత్వి. ఆరోగ్యవంతుడైన ఒక మగాడిలో సగటున రోజుకి ఉత్పత్తి అయ్యే స్పెర్మ్ సెల్స్ 10 మిలియన్లు ఉంటుంది సైన్స్ అంటే. విజూష వైపు నుండి దృష్టి మరల్చుకున్నాడు. ఆ కణాలన్నిటికీ స్త్రీ అండాలతో కలిసి రూపమిస్తే 6 నెలల్లో ప్రపంచ జనాభా అంతా గర్భధారణకి కారణం అవుతుందంటుంది విజ్ఞాన శాస్త్రం. అతిశయోక్తిలా ఉన్నా ఇది నిజం. విజూష కనురెప్పలు బడలికగా వాలిపోయాయి. ఇట్స్ టూ మచ్ అంది విజూష. సస్యతో కారులో వెళ్ళిపోతున్న రుత్విని చూస్తూ అడిగింది స్ఫూర్తి.
ఏమిటి, ఋత్వి ఆ అమ్మాయితో కలిసి కారులో వెళ్ళటమా? అవును అనలేకపోయింది విజూష. లేదు అనకుండా తనను తను నిభాయించుకుంది. ఎవరితో వెళితే నాకేంటి? స్ఫూర్తి, నేను టూ మచ్ అన్నది 6 నెలల్లో ప్రపంచ జనాభా అంతగా ఓ మగాడిలో స్మెల్ సెల్స్ ఉత్పత్తి కాగలవని తెలుసుకున్నాక. ఆమె చెప్పిన వాక్యాలు గుండెలో నుంచి కాక గొంతులో నుంచి రాలిపడినట్లు అనిపించాయి. విజూషని ఒక ఆడపిల్ల నిలిచి నిరీక్షించితే వచ్చే నీలమేఘశ్యాముడు రాక ఎంత చులకనైతిని అనుకునే రాధని తలపింపజేస్తుంది. తొలిసారి తనంతట తాను తొందరపడి ఓ అబ్బాయి ముందుకొస్తే వయసు వేకుల చలిమంటల వెచ్చదనమంటే తెలియని శిశిరంలా వెళ్ళిపోయాడు పెద్దగా పట్టించుకోకుండా. అది మరో అమ్మాయితో. మొత్తానికి శస్య అదృష్టవంతురాలు అంది స్ఫూర్తి విజూషని ఓరగా గమనిస్తూ. చివాలును తల తిప్పి చూసింది విజూష. అవును విజ్ఞ, శస్య రేపో మాపో ఋత్వికి భార్య అవుతుంది. ఆ తర్వాత భారతదేశ జనాభా అంతా పిల్లల్ని కని మదర్ ఇండియాగానే సరిపెట్టుకోక ప్రపంచ జనాభాని కని విశ్వమాత అనిపించుకుంటుంది. బుల్షిట్ ఎగతాళిగా నవ్వింది విజూష. అసలు ఆ ఇద్దరికీ పెళ్ళైతేగా. కొన్ని గంటల వ్యవధిలో ఋత్వితో విజూష మానసికంగా ఎంత పెనవేసుకుపోయిందో బోధపడింది. ఎన్నిసార్లు తలనరికినా నేనున్నానంటూ తిరిగి మొలకెత్తే దాని పేరే ప్రేమైతే సరిగ్గా అలాంటి సంక్లిష్టమైన ఒక భావం చాలా బలంగా విజూషలో అది తొలిచూపులోనే ఏర్పడటం వింతగా కాదు, ఆనందంగా ఉంది. మరి కాస్త లోతుకు వెళితే చాలు. ఒక్క తల మాత్రమే కాదు, మొత్తం శరీరాన్ని కణాలు చీల్చిన అలాంటి శిక్షని ప్రేమగా స్వీకరించేటంత ప్రేమ రహదారిలో విజూష అడుగుపెట్టినట్టుంటుందిప్పుడు. అభ్యంగ స్నానం చేసి కొత్త చిగురు కోసం ఎదురు చూస్తే శిశిర ఋతువు లాంటి విజూష వ్యక్తిగా మరింత వికసించాలి అంటే గున్నమామిడి గుబురులోని కూసే కోయిలమ్మల వసంతం కావాలి. కారు వెళుతుంటే నడుపుతున్న విజూషని చూస్తూ అంది స్ఫూర్తి. ఇందాక నేను అన్నమాట మరింత ఆలోచిస్తున్నామనుకుంటాను. అంటే? అలాంటి ఓ ప్రశ్న కోసం వెయిట్ చేస్తున్నట్టు టక్కున అంది విజూష. శశి అతడికి భార్య అయ్యే ఛాన్స్ లేదు. వాళ్ళిద్దరి మధ్యనున్న చనివేంటో మనకి తెలియదు విజ్జు. కానీ పోటీలో ఋత్వి ఓడిపోతూనే ఆమెను పెళ్ళాడేది. అలాంటి ఆకతాయి పందాల్ని అంత సీరియస్గా తీసుకోవలసిన ఆగత్యం లేదు. స్ఫూర్తి క్యాజువల్గా అంది. కానీ ఋత్వి చేసుకుంటాడనిపిస్తుంది. మనిషికున్న ప్రకృతి సహజమైన గుణం ఏమిటో తెలుసా విజ్జు? నవ్వుతూ అంది స్ఫూర్తి. ఏదన్నా కానీ తన స్వభావానికి స్థితిని బట్టి ఇలా మాట్లాడుతున్నానంటావు. కోపం తెచ్చుకోకు విజ్ఞ, వాతావరణాన్ని తేలికపరుస్తూ అంది స్ఫూర్తి. ఒకవేళ రేపు మళ్ళీ క్విజ్ పోటీ జరిగినా ఋత్వి ఓడిపోడని గ్యారెంటీ ఏమిటి? ఓడిపోడు. ఏనాడు తలుపులు తెరవని మనసు గదిలో ఇంతకాలము దాచుకున్న ఏ ఆలోచనల పుస్తకాన్నో ఈ క్షణంలో తెరిచేసింది విజ్ఞ. ఎందుకంటే నాకు ఓటమి అన్నది తెలియదు కాబట్టి. గెలిచిన అతడి మీద గెలుపు సాధించాలని నేను ముందే నిర్ణయించుకున్నాను కాబట్టి. అరక్షణం విరామం తర్వాత మళ్ళీ విజూష అంది. ఎస్, నేను గెలుస్తాను. లేదు, నేను మాత్రమే గెలవాలి. అడవిలో యవ్వనపు వెన్నెల చల్లుతో ఇంతకాలము ఎంత వ్యర్థమైందో తెలిసినట్టు విజూష ఉన్మాదం ప్రకోపిస్తుంటే అభిప్రాయం రాని అభిప్రాయం కాకుండా ఉండాలని కోరుకుంది స్ఫూర్తి. ఒక కోటీశ్వరుడికి ఒకే ఒక బిడ్డగా చాలవన్న విజూష ఎవరికీ దక్కని పారిజాత పుష్పం. దానికి అవసరమైన సౌరభం ఇద్దరి ప్రేమే. అయితే విజూష అలాంటి వలయంలో అడుగుపెట్టి అందరిలాంటి ఆడపిల్ల కావాలి. అలాంటి తన చిరకాల వాంఛకు ఇదిగో ఈరోజు అంకురం పడింది. రేపేం జరిగేది తెలియకపోయినా